తూర్పు పడమర సినిమాలో ఆ శివరంజని సాంగ్ కూడా అప్పట్లో పెద్ద హిట్. అవునండి, నీలనాడిది తొలి వెలపై ఒక 7-8 సంవత్సరాలు అందరూ పాడుకున్నారు. తర్వాత శివరంజని సాంగ్, ఆ శివరంజని సాంగ్ బట్టే శివరంజని సినిమా కూడా తీశారు. అవును, తూర్పు పడమర తర్వాతే శివరంజని తీసింది. అది అపూర్వ రంగంలో కమల్ హాసన్ రజనీకాంత్కి ఫస్ట్ సినిమా కదండి. ఫస్ట్ అని కాదు, ఆయన కమల్ హాసన్ గారు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్. రజనీకాంత్ గారికి ఫస్ట్ సినిమా అనుకుంటా. తెలియదండి. అదే సినిమాని తూర్పు పడమరగా తీశారు. మోహన్ బాబు గారు వేశారు. రజనీకాంత్ గారు క్యారెక్టర్ మోహన్ బాబు గారు వేశారండి. మోహన్ బాబు గారు అయితే అప్పటికే ఇది ఎంటర్ అయ్యారు. అప్పటికి ఇది అయిపోయింది కదండి. స్వర్గం నరకం అప్పటికి రాలేదు. అయిపోయిందండి. అయిపోయిందా? అయ్యో, స్వర్గం నరకం అయిపోయింది. జగమేమాయ, స్వర్గం నరకం, జగమేమాయలో మురళీమోహన్ గారిది. కరెక్టే. అన్నీ అయ్యాకే నీలనాడిది రావటం. సార్ ఇప్పుడు స్క్రీన్ నేమ్ పెట్టుకోవాలనిపించలేదా మీకు? ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకంటే తమిళనాడులో నన్ను అప్పుడు జగన్మోహన్ హీరో అంటారు, నా పేరు తెలియదండి. అనేక ఫిలిమ్స్ చూశారు. ఇప్పుడు సీరియల్స్ చాలా బాగా చూశారు. అంటే 10 మందిలో 9 పలకరిస్తారండి నన్ను. ఆ ముద్దమందారం సీరియల్ వల్ల. దాంట్లో సుందరం అండి డ్రైవర్ క్యారెక్టర్, ప్రియారామన్ గారు మెయిన్ క్యారెక్టర్. మన తెలుగులో 500 ఎపిసోడ్ల దగ్గర క్యారెక్టర్ చనిపోతుందండి. తమిళ్ కాదని చెప్పి జీ తమిళ్ నన్ను 1200లో కూడా అలాగే రన్నింగ్లో ఉందండి క్యారెక్టర్. అయితే ఏంటంటే సుందరం అంకుల్ శంబర్తి అండి. ముద్దమందారం అంటే శంబర్తి. అవును, శంబర్తి సుందరం అంటారు కానీ నరసింహరాజు అని ఎవరు అనలేకపోతున్నారు. నాకు అన్నప్పుడల్లా అయ్యో తప్పు చేశామే. ఇప్పుడు శివాజీ గణేషన్ గారు శివాజీ సినిమాలో చేసి జెమినీ గణేషన్ గారు జెమినీలో పనిచేసి అలా వస్తుంది, అలా అయింది కదా, ఈజీగా ఉండేది. ఇప్పుడు సుందరం అందరూ సుందరం అంకుల్ చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా సుందరం అంకుల్. లేకపోతే పార్వతి అప్ప అంటారండి. పార్వతి హీరోయిన్ పేరు, ఫాదర్ క్యారెక్టర్. పార్వతి అప్ప అంటారు, సుందరం అంకుల్ అంటారు తప్ప కొంతమంది ఏజ్డ్ వాళ్ళేమో జగన్మోహిని హీరో సార్ అండి, అదే నరసింహరాజు గారు అనరండి. అవును, అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఆలోచన మీకు వచ్చాడు. ఎవరు చెప్పాడు? ఎవరు సలహా చెప్పలేదు. అదే అందరితో ఎవరితోని పెద్దగా కలిసి ఉండేవాడిని.